అబ్రహాముకి 100 ఏళ్ల వయసులో కొడుకునిచ్చాడు. ఈ 100 ఏళ్ల పాటు పిల్లల్ని ఇవ్వకుండా పరీక్షించాడు. 100 ఏళ్ల తర్వాత కొడుకునిచ్చి పరీక్షించాడు. చూసారా, 100 ఏళ్ల పాటు పరీక్ష ఎలా జరిగింది? పిల్లలు లేకుండా జరిగింది. 100 ఏళ్ల తర్వాత పరీక్ష ఎలా జరిగింది? కుమారుణ్ణిచ్చి జరిగింది. ఇప్పుడు కుమారుణ్ణిచ్చి మళ్ళీ ఇచ్చేయమంటున్నాడు. కుమారుణ్ణిచ్చి నాకు ఇచ్చేయి పరీక్ష. ఇప్పుడు నేను ఇవ్వనంటే ఫెయిల్ అయిపోయాడు. నేను ఇవ్వనంటే ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోయినట్టు. ఇచ్చేస్తానని ముందుకొచ్చి నిలబడ్డాడు కాబట్టి ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. దేవుడు పాస్ చేశాడు. అబ్రహాము నువ్వు చాలా గ్రేట్ నాన్న, వద్దు నీ కొడుకు వద్దు, నా కొడుకుని ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుడు తనకు పెట్టిన ప్రతి పరీక్షలో పాస్ అవుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు తన జీవిత కాలంలో. మరి నీ జీవిత కాలంలో దేవుడు నీకు పరీక్ష పెడతాడా పెట్టడా? ఏమన్నా మొద్దు విద్యార్థి ఏంటి? నువ్వు కూడా సమర్థురాలివే, నువ్వు కూడా సమర్థుడివే, నువ్వు కూడా పరలోకానికి అర్హుడివే, నువ్వు కూడా నీతి కిరీటాన్ని జీవ కిరీటాన్ని సొంతం చేసుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఘనురాలివి ఘనుడివి. నీకేం తక్కువ లేదు. నువ్వు కూడా సమర్థుడివి సమర్థురాలివి. నీకు కూడా పరీక్ష పెట్టాలి. పరీక్షకు అర్హురాలివి నువ్వు, అర్హుడివి నువ్వు. తీసిపోలేదు. నువ్వేం తక్కువ వాడవో తక్కువ దానవో కావు. నేను ఒకటే మాట చెప్తాను, నిన్ను ఎవడైనా తక్కువ వాడు తక్కువది అంటే ఒకటే మాట చెప్పు, నేను దేవుని కుమారుడును దేవుని కుమార్తెను. నేను తక్కువ వాడను గాను తక్కువ దానను కాను, సర్వోన్నతుడైన దేవుని కుమారుడను ఆయన కుమార్తెను. ఘనురాలివి నువ్వు, ఘనుడివి నువ్వు. నీకు పరీక్ష పెట్టాలి. అబ్రహాముకు పరీక్ష పెట్టిన దేవుడు నీకు పరీక్ష పెడతాడు. 100 ఏళ్ల పాటు పిల్లలే లేరు. ఇదేం జీవితం అండి బాబు, ఇంత గొప్ప బతుకు ఒక బిడ్డకు నోచుకోలేదా నేను అని అన్నాడు. ఇటు ఎప్పుడైనా ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, దాసదాసి జనాంగాలు ఉన్నారు, వీరత్వం ఉంది, శూరత్వం ఉంది, యుద్ధం చేసి గెలవగలిగే సామర్థ్యం ఉంది, కానీ ఒక బిడ్డకు నోచుకోలేకపోయాను, ఇదేం బతుకయ్యా అన్నాడా? అనలేదు. పరీక్షను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాడు. 100 ఏళ్ల ముందు పరీక్ష, 100 ఏళ్ల తర్వాత పరీక్ష. అన్ని పరీక్షల్లో గెలిచాడు కాబట్టి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అర్థమైందా?